ఈరోజు ఉపాధి హామీ పథకంలో శ్రామికులు కలవడానికి నా స్వగ్రామం నేను పుట్టి పెరిగి నడిచిన నేల మీద ఈ చెరువుల పక్కన ఆడుకున్న నేల మీద ఈ నాయుడు చెరువు గర్భంలో చేస్తున్న ఉపాధి హామీ శ్రామికులను కలవడానికి వచ్చాను. వీరందరూ నా కుటుంబ సభ్యులంటే భవిష్యత్తులో సంబంధించి ఈ పనికి కాదే గ్రామానికి సంబంధించి వారి కుటుంబాలకు సంబంధించి వారి జీవితాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి కానీ వ్యక్తిగతంగా నేను చేయగలిగే ఏ పని కూడా చేయమని వారు చెప్పడం జరిగింది. వీరందరూ చాలా శ్రద్ధతో చాలా ఇష్టంగా చేస్తున్నారు పని. అది కూడా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈ పథకంలో పలు గ్రామాల్లో ఎన్నో అభ్యంతరాలు ఎన్నో ఆరోపణల మధ్య మా కొత్తగూడ గ్రామం ముఖ్యంగా మా వీఆర్పీ పట్ట బాబురావు గారు ఉన్న 4-5 ప్లేసుల్లో కూడా ఎంతమంది సమీకృతం చేసుకుని చక్కగా నిర్వహిస్తారు. భవిష్యత్తులో కూడా ఈ చుట్టుపక్కల కొన్ని రిజర్వాయర్స్ని ఇంప్రూవ్ చేసి దాని ఫీడర్ ఛానల్స్ ద్వారా ఈ చెరువులు ఇంకొంచెం స్టన్నం చేయాలని, స్టన్నం చేసిన ఈ చెరువుల ద్వారా కింద ఉన్న వ్యవసాయాన్ని కూడా గట్టిగా ఒక ఇరిగేషన్ ఛానల్స్ని డెవలప్ చేయాలని ఆశయంతో ఉన్నాం. రాబోయే రోజులు ఖచ్చితంగా చేయబోతున్నాం. ఇంత ఎర్లీ మార్నింగ్ వీరందరూ కలిసేందుకు మనస్ఫూర్తిగా నాకు అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి లాస్ట్ వీక్ మాట్లాడుతున్నప్పుడు రాజుగారు ప్రత్యేకంగా మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు రైతులకు సంబంధించి గ్రామీణ ప్రాంతానికి సంబంధించి అనకాపల్లి జిల్లాలో మీరు ఖచ్చితంగా క్షేత్రస్థాయికి వెళ్ళండి, మీ ద్వారా వచ్చిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీరు తీసుకుని దానికి ఖచ్చితంగా నేను ఆర్డర్స్ ఇస్తాను, అది ఎంతవరకు అయినా కోట్లాది రూపాయలైనా లక్షలాది రూపాయలు అన్నారు. చాలా ప్రతిపాదనలు తయారు చేస్తాం. ఈ విషయానికి సంబంధించి తొందరలోనే మా గ్రామంలో ఉన్న మా గ్రామం అంటే నేను పెరిగాను కాబట్టి పుట్టాను కాబట్టి 28 మంది మేట్స్ ఉన్నారు ఇక్కడ. 28 మేట్స్ని వీఆర్పీ గారితో కలిసి ఒక ప్రత్యేకమైన సమావేశం అవకాశం ఉంటే మండలాధికారులు కూడా రమ్మంటాను నిర్వహించి భవిష్యత్తులో కొత్తగూడ గ్రామంలో ఉపాధి హామీ అనే కాదు ప్రతి మహిళ కుటుంబంలో ప్రతి పురుషుని కుటుంబంలో ప్రభుత్వం అనే కాదు సమాజ స్పృహతో అందరినీ ముందు తీసుకెళ్లాలనే ఒక ఇష్టంతో సంతోషంతో 10 కార్యక్రమాలు రూపొందిస్తాం. ఈశ్వరుడి దయ వల్ల రాబోయే రోజుల్లో మా గ్రామం మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. టీవీఎస్ రాజు ఇన్ఛార్జ్ చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ. థ్యాంక్స్ అండి అందరికీ.